చూస్తున్నావా రెడ్డి, ఎలా అయిపోయిందో మన పరిస్థితి. ఇన్ని రోజులు ఒకడే మొగుడు అనుకున్నాం, ఇప్పుడు ఆ వాసుగాడు కూడా తయారయ్యాడు. రోజు రోజు వాడు జనానికి హీరో అయిపోతున్నాడయ్యా. వాడే గనక హీరో అయితే ఆ రాయుడు విలన్ అవుతాడు. ఇప్పుడేం చేద్దాం మరి? నేను అదే ఆలోచిస్తున్నాను. వాణ్ణిలాగే వదిలేస్తే మీ ప్రెసిడెంట్ పదవేంటి, నా ఎమ్మెల్యే పదవి కూడా దొబ్బేసేటట్టున్నాడు. ఆపవయ్యా రెడ్డి, నువ్వేదైనా ఉపాయం చెప్తావనుకుంటే ఉలికిపడే మాటలు చెప్తావేమయ్యా? మీరేం కంగారు పడవాకండి రెడ్డి గారు. అసలు వాడు నామినేషన్ వేయకుండా చేసే ఉపాయం ఒకటుంది. అదే గనక జరిగిందో ప్రచారమే తప్ప పోటీకి నిలబడే అవకాశమే లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం మాత్రం వాడి దెబ్బకు దొరకకూడదు. వాడు కొట్టే దెబ్బ మనకు తగలడం కాదండి, మనం కొట్టే దెబ్బకి వాడికి నొప్పి తెలుస్తుందే గాని దెబ్బ కనిపించదు. చూస్తారుగా మీరు. అది నువ్వు ఆ పని మీద ఉండు. నేనా రాయుడు తొక్కి ఈ ఊరికి మొగుడయ్యే పనిలో ఉంటా. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఎస్ఐ. ఎస్ఐ గారు వచ్చారు. ఇంట్లోకెళ్ళి అమ్మగారిని అడిగి ఓ కట్టబట్రా, పెద్ద కట్ట. ఏంటి సంగతులు? స్టేషన్ ఎలా ఉంది? ఏంటి ఎస్ఐ, పెద్ద కట్ట ఏందని ఆలోచిస్తున్నారా? దానికో కథ ఉందిలే. ఏంటా కదా? ఈ ఊళ్ళో వాసు అనే ఒక కుర్రాడున్నాడు, నీకు తెలిసే ఉంటుంది. అవును సార్. ఈ మధ్యన ఊరంతా ఆ పేరే వినిపిస్తుంది. అవును తెలుసు సార్, నేను కూడా విన్నాను. అదే ఆ పేరే వినిపిస్తుంది. అందుకే నామినేషన్లు అయ్యేదాకా ఆ వాసుగాడిని ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపడేసి. చూడండి, మీరు చెప్పేదంతా చేసే స్థాయికి నేను దిగజారేననుకోండి. వద్దు, ప్రతి అడ్డమైన పని చేయమంటే మరో కొత్త పేరు కూడా మీరు వినాల్సొస్తుంది. అది మీ నిద్ర పాడు చేస్తుంది. అది నా పేరే అయితే మీరస్సలు తట్టుకోలేరు. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్ టీచర్. స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్లో ఆడుకుంటున్నాను టీచర్. ఏంటి, స్కూల్లో ఆడుకుంటున్నారా? అవును టీచర్. పదండి వెళ్దాం. బాగుందిరా. అరే మామా, అబ్బా సెటప్ బాగుంది. నువ్వేం చేసినావు? పవిత్రమైన విద్యాలయంలో మందు తాగి అపవిత్రం చేస్తారా? వెంటనే ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తారా లేదా? ఏం పంతులమ్మా, ఒళ్ళెలా ఉంది? కంట్రీ బ్రూట్. ఏంటి ఇంగ్లీష్లో కూస్తున్నావు? మీ బెదిరింపులు భయపడి పారిపోవడానికి నేను మీ ఊరు లక్ష్మిని కాదు, సీమలో పుట్టి పెరిగిన ఝాన్సీ లక్ష్మిని. ఏ ఊరైతే ఏంటి, ఆడదానివే కదే. మీరేంట్రా ఇక్కడ? నడవండి నడవండి రా బయటికి. నడుస్తారా లేదా? ఎరాలింగా అయ్యా, ఈ మధ్య ఆ వాసుగడు జోరు పెంచినట్టున్నాడు. పెంచనివ్వండి. ఎంత పెంచినా మాత్రం మన ఛాయల్లోకి కూడా రాలేడు ఆ వాసుగాడు. నేను ఆలోచిస్తున్నది మన గురించి కాదురా, పాపం ఆ దేవుడి గురించి. ఇన్నాళ్ళు మన జోరుని తట్టుకోలేకపోయాడు ఆ దేవుడు. ఇప్పుడు ఆ వాసుగాడు పెంచిన తాకిండి ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో అని నాకేం అర్థం కావట్లేదు. ఎవర్రా అది? ఏంట్రా ఈవేళప్పుడొచ్చావు? ఏంటి కదా? అయ్యా అది ఆ నసుకుడాపి వచ్చిన పని చెప్పి సావు. నిన్న ఆ స్కూల్ దగ్గర టీచర్ అమ్మా నసక్కుండా జరిగిందేంటో చెప్పు. టీచర్ అమ్మ మా మీద చేయి చేసుకుందయ్యా. ఒరేయ్, చివరకు ఆ టీచర్ అమ్మను కూడా వదలలేట్రా మీరు? అయినా నిన్న జరిగిన విషయం చెప్పడానికి ఇప్పుడు తిరిగా దొరికిందా నాయనా నీకు?
మీకు కాకపోతే ఎవరు చెప్పుకుంటావయ్యా? మీరే ఒకసారి. సరే నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. ఒరే లింగా, అయ్యా. ఆ టీచర్ అమ్మ దూకుడు మరీ ఎక్కువైనట్టుంది. అవునయ్యా. దాని గురించి బాగా అవును. ఆలోచించాలరా. అవునయ్యా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.